హలో నమస్తే అస్సలాముఅలైకుం. నేను మీ రజియా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ మామ్ ఇన్ ఒమాన్ తెలుగు వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు నా థంబ్నెయిల్ చూశారు కదా, మేథీ కా గుల్లతి ఫర్ పీరియడ్ ప్రాబ్లం. దీనివల్ల యూజెస్ నేను వీడియోలో చెప్తానండి. ముందుగా దీనికోసం కావలసిన ఇంగ్రీడియంట్స్: మెంతులు ఒక 2 స్పూన్స్, అలాగే రైస్ ఒక 4 స్పూన్స్, షుగర్ 4 స్పూన్లు తీసుకున్నాను, కొంచెం నెయ్యి. నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ తీసుకున్నానండి. ముందుగా మనం ఈ మెంతులని మరియు రైస్ని చక్కగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత అందులో వాటర్ పోసి వీటిని విజిల్స్కి పెట్టాలి. 10 విజిల్స్ వచ్చేంత వరకు. 10 విజిల్స్ అని ఎందుకు చెప్తున్నానంటే మెంతులు మెత్తబడాలి కదండి, అందుకోసం నేను ఒక 10 విజిల్స్ అని చెప్తున్నాను. దీనిని ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే 10 విజిల్స్ అవసరం లేదండి. ఒక 4-5 విజిల్స్కే కుక్ అయిపోతుంది. చూసుకుని విజిల్స్ పెట్టుకోండి. చూడండి, నేను మా ఇంటి దగ్గర కిచెన్లో నుండి కూడా పార్క్ వ్యూ కనిపిస్తుంది అని చెప్పాను కదా, పార్క్ వ్యూ కనిపిస్తుంది. ఓకే అండి, దీనివల్ల యూజెస్ చెప్తాను నేను. ఇది తినడం వల్ల మనకి యూజెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకోండి. మనకి పీరియడ్ వచ్చినప్పుడు నడుము నొప్పి, కాళ్ళు నొప్పులు మరియు కడుపులో నొప్పి ఉంటుంది కదండి. ఇది ఇలా చేసుకుని తినడం వలన మనకి ఆ ప్రాబ్లమ్స్ ఉండవు. మాలో ఇది మెచ్యూర్ అయినప్పటి నుంచి పెడతారండి. మా నానమ్మ ఇది బాగా చేసి మాకు మంత్లీ 2 సార్లు పెట్టేవాళ్ళు. చిన్నపిల్లలు అప్పటి నుంచే పిల్లలకు అలవాటు చేస్తే అలవాటు అవుతుంది. ఇప్పుడు నేను షుగర్, నెయ్యి యాడ్ చేస్తున్నాను. విజిల్స్ తీసేసిన తర్వాత ఇందులో ఇంత వాటర్ మిగిలినవి, కొంచెం వాటర్, ఇది కరిగేంత వరకు నేను స్టవ్ ఆన్ చేశాను. ఇది కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను. మెంతుల వల్ల వాతం నొప్పులు, వాతం కూడా పోతుంది అంటారు కదండి, దానివల్ల కూడా ఇది యూజ్ అవుతుంది. టేస్ట్ది ఏముందండి, మనం సఫర్ అయ్యే ప్రాబ్లంని బేస్ చేసుకుని ఇది చేసుకుని తింటే చాలా మంచిది. నెయ్యి కూడా మన నడుముకి బలాన్ని ఇస్తుంది అంటారు కదా. అన్నీ ఇందులో నెయ్యి, పంచదార, మెంతులు, బియ్యం అండి. ఒకసారి మీరు దీన్ని తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. నేను వీడియోలో చూపించిన విధంగానే ఇలా కొంచెం లిక్విడ్గా చేసుకోండి. రైస్ లాగా గట్టిగా కుక్ చేస్తే మనకు అంత రుచిగా ఉండదు. ఇలా ట్రై చేయండి. అంతే అండి, ఇక్కడ చూడండి, మెంతులు మరియు రైస్ చక్కగా మెత్తగా అయినవి. దీన్ని డేలో ఎప్పుడైనా తినొచ్చండి, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎప్పుడైనా. ఓకే అండి, మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్. అల్లా హాఫీజ్.